అదైతే ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్. లైక్ అటువైపు వెళ్తే మన ఎయిర్పోర్ట్ లైన్ వస్తుంది, ఆరెంజ్ లైన్ వస్తుంది. సో అది కూడా తీసుకోవాలి 1 kg ఎక్స్ట్రా వల్ల. సో మళ్ళీ ఆ బ్యాగ్ నుంచి ఈ బ్యాగ్లోకి వేసుకొని చేసుకోను. ఇంకా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రిషి. మీరు తమిళలో చూసే ఉంటారు, మనమైతే ఇప్పుడు వైజాగ్ వెళ్ళిపోతున్నాం, మన ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో హ్యాపీ. సో ఇప్పుడు టైం అయితే 12:15 అవుతుంది. మన ఫ్లైట్ 3 o'clock ఉంది. సో ఇప్పుడు స్టార్ట్ అయితే మన లగేజ్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు మూవ్ అయిపోవడమే ఫ్లాట్ నుంచి. సో మనమైతే స్టార్ట్ అయిపోయాం. మన లగేజ్ మా ఎండా. సో ఫస్ట్ అయితే మనం మెట్రో స్టేషన్కి వెళ్దాం. చూద్దాం ఇక్కడ నుంచి ఏమైనా ఆటోస్ ఉంటే ఆటోలో వెళ్ళిపోవచ్చు, లేదంటే నడుచుకొని వెళ్ళిపోదాం. ఫ్లాట్ పక్కనే ఈ షాప్ అయితే ఉంటుంది, గ్రోసరీ షాప్. ఈ ఆంటీ వాళ్ళు మనకు చాలా క్లోజ్ అనమాట. ఉన్నారో లేరో. అంకుల్ బాయ్ బాయ్. షాప్ వాళ్ళు అయితే చాలా మంచి వాళ్ళు యాక్చువల్లీ. మనం ఎప్పుడు వెళ్ళా ఏదో ఇస్తుంటారు. ఇప్పుడు ఇంకిచ్చారు. రోజు చాలా ఆటోలు తిరుగుతాయి, మనకు అవసరం అయ్యేసరికి ఒకటి రాదు. ఇప్పుడైతే మనం మెట్రో దాకా నడుచుకొని వెళ్తున్నాం. మన ఫ్లాట్ నుంచి ఒక అప్రాక్స్ 1 km ఉంటుంది. వెళ్ళి అక్కడి నుంచి న్యూఢిల్లీ వెళ్ళాలి. న్యూఢిల్లీలో లైన్ మారాలన్నమాట. లెట్స్ సీ ఎంత టైంలో వెళ్తామో. సో మనమైతే రిక్షా ఎక్కేసాం. సగం దూరం వచ్చాయి దొరికింది. ఇది తిప్పి కొడితే 500 మీటర్లు కూడా ఉండదు. ఇప్పుడు 20 రూపాయలు అడుగుతున్నాడు. ఏం చేస్తాం, టైం బ్యాడ్. మన టైం అంతా ఇవ్వాలి. సో ఇక్కడ ఇంకా రిక్షాస్ అయితే ఇంకా ఉంటాయి ఢిల్లీలో, చూపిస్తానండి. సో మనమైతే ఇప్పుడు కాశ్మీరీ గేట్కి వచ్చాము. ఇది ఒక స్టేషన్ పేరు కాశ్మీరీ గేట్. సో మనం రెడ్ లైన్ నుంచి వచ్చాము కాబట్టి న్యూఢిల్లీ వెళ్ళాలి. న్యూఢిల్లీ ఎల్లో లైన్లో ఉంటుంది. సో ఎల్లో లైన్కి మనం మళ్ళీ ఇక్కడ మెట్రో మారాలన్నమాట. అయితే ఇలా ఫుట్ ప్రింట్స్ ఉంటాయి, కలర్ ఫుట్ ప్రింట్స్. ఏ కలర్ ఫుట్ ప్రింట్ ఫాలో అయితే ఆ లైన్కి వెళ్తామన్నమాట. కాశ్మీరీ గేట్ అనేది ఢిల్లీ మెట్రోస్లోనే చాలా పెద్దది ఇది. సో ఇక్కడ 3 లైన్స్ జాయిన్ అవుతాయి. ఫస్ట్ మనం వచ్చి రెడ్ లైన్, ఇంక ఇప్పుడు వెళ్ళేది ఎల్లో, ఇంకోటి వైలెట్ లైన్ ఉంటుంది. సో ఇదే ఎల్లో లైన్ అయితే ఆల్రెడీ ఆపోజిట్లో ఉంది. అది సమయపూర్ బదిలీ వెళ్తుంది. ఇది మిలీనియం సెంటర్. సో నార్మల్ ఎగ్జిట్ అయితే ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్ కూడా వెళ్ళిపోవచ్చు. అదైతే ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్. లైక్ అటువైపు వెళ్తే మన ఎయిర్పోర్ట్ లైన్ వస్తుంది, ఆరెంజ్ లైన్ వస్తుంది. వచ్చేదిగో ఆరెంజ్ లైన్. ఇలా వెళ్తే మనం ఆరెంజ్ లైన్ వస్తుంది అనమాట. అయితే ఆరెంజ్ లైన్కి అయితే వచ్చాం గాయస్. యాక్చువల్ అయితే ఇక్కడైతే మెట్రో చెక్-ఇన్ అవుద్ది, కానీ 2 hours బిఫోర్ ఉండాలంట. మనకైతే అంత టైం లేదు. సో అక్కడే ఎయిర్పోర్ట్ దగ్గరే చెక్-ఇన్ అవుద్ది లగేజ్ కూడా. అదే బ్యాడ్ లక్. లేదంటే ఎప్పుడు ఒకసారి ఇక్కడ అయ్యేది చెక్-ఇన్ కూడా. ఈసారి అలా లేదు. అదే ఆరెంజ్ లైన్ అయితే ఇదే. మెట్రో లోపల కూడా చూపిస్తా. లేట్గా స్టార్ట్ అయ్యాం కదా, అందుకే ఇప్పుడు హరి అవ్వాల్సి వస్తుంది. సో మన లగేజ్ చెక్-ఇన్ కూడా అయిపోయింది. అండ్ కూడా బోర్డింగ్ పాస్. గేట్ నెంబర్ 41కి వెళ్ళాలి ఇప్పుడు. అనవసరంగా లేట్గా స్టార్ట్ అయ్యా. ఐఎమ్ రిగ్రెటింగ్ నా. అంటే ఫ్లైట్ ఏం మిస్ అవ్వం, కానీ హరిగా వెళ్ళాల్సి వస్తుంది. అంతా చిరాకు ఉంటుంది. నా లగేజ్ బోర్డింగ్ టైం 2కి అయితే అది ఆగిపోయింది, అవ్వలే. సో మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఐ మీన్ సంథింగ్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు మళ్ళీ లగేజ్ చెక్-ఇన్ చేస్తారు ఎయిర్ ఇండియా వాళ్ళు. అండ్ నా బ్యాగ్లో 1 kg ఎక్స్ట్రా ఉండే. సో అది కూడా తీసుకోవాలి 1 kg ఎక్స్ట్రా వల్ల. సో మళ్ళీ ఆ బ్యాగ్ నుంచి ఈ బ్యాగ్లోకి వేసుకొని చాలా చిరాకు అయితే ఉంది ఫుల్గా.
ఫ్లైట్లో వైజాగ్. క్లైమేట్ అయితే చాలా కూల్ ఉంది, ఇక్కడ ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు 31 ఎంత ఉందంట టెంపరేచర్. చాలా ప్రశాంతంగా ఉంది ల్యాండ్ అయ్యాక. ఇందాక చూసారు కదా, ఇదే ఏం పేరు నీ పేరు? సో దీని పేరు అయితే నైనిక, నా మరదలు. సో ఫుల్ అల్లరిది ఇదైతే, ఇందాక నుంచి బాగా వీడియో 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 అంటుంది. సో అందుకే తీసుకొచ్చేసా. బాయ్ చెప్పే. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోను. ఇంకా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి గైస్. సో బాయ్. పిఠాపూర్ ఎమ్మెల్యే గారు తాలూకెత్తను చెప్పరా పండు. హాయ్. ఇగో గుండెల్లో ఉంటాడు పవన్ కళ్యాణ్. సో గైస్ ఫైనల్లీ మనం వచ్చాం. సారీ వీడియో అయితే షూట్ చేయలేకపోయా, ఎందుకంటే ఫ్లైట్ దిగిన ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఇంకా అలా చెప్తే చూడండి ఏం చేశాను. ఫ్లైట్ దిగాక, ఫ్లైట్ దిగిన వెంటనే మా వాళ్ళు వచ్చారు. అక్కడి నుంచి అనకాపల్లి వెళ్ళాం. అనకాపల్లి వెళ్ళి కొంచెం షాపింగ్ చేసుకొని తినేసి ఇంక ఇంటికి వచ్చేసాం. ఏం లేదు ఇంట్లో. సో ఈరోజు అయితే ఇంతే, ఇంకా ఇంటికి వచ్చేసాం కాబట్టి రేపటి నుంచి ఇంకా వ్లాగ్స్ అయితే ఇంకా ఈ రోజు నుంచి అయితే ఇంకా ఫుల్ వైజాగ్ వ్లాగ్స్ ఉంటాయి. ఇంకా మా విలేజ్ చూపిస్తాం, మా విలేజ్ టూర్ ఒకటి వేద్దాం. ఇంకా అప్పుడప్పుడు వైజాగ్ వెళ్తే ఆ వ్లాగ్స్ కూడా ఉంటాయి. ఇంకా ఫన్నీ వ్లాగ్ షార్ట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ రిషి. బాయ్.